ఆదిలాబాద్ లోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా స్థలాలు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వ్యాపారస్తులు కోరారు. ఇక కలెక్టర్ రాజేష్ శిషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదు అని అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కానీ ప్రభుత్వం తాము నష్టపోకుండా చూడాలని కోరారు. మేము ఇక్కడ రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ వ్యాపారాలు జరిపే అందరం కలిసి ఇక్కడి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చామంటే మేము డెవలప్మెంట్కి కానీ రైల్వే బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ డెవలప్మెంట్కు మేము సహకరిస్తాం. ఇంకోటి ఏంటంటే మా అక్కడ ప్రతి ఒక్క వ్యాపార సముదాయాలము 5 నుంచి 6 ఫీట్లు ఒక్కొక్కళ్ళు 7 ఫీట్లు అవుతున్నాయి. దానివల్ల మిగతా స్ట్రక్చర్కి మొత్తం దెబ్బతిని మేము వ్యాపారం లేకుండా అయిపోతాం, రోడ్డు మీద వచ్చేస్తాం. మా బిజినెస్ మా జీవన ఆధారం వీటిపైన ఆధారపడి ఉంది. హ్యుమానిటీ గ్రౌండ్లో కలెక్టర్ గారు కానీ పాయల్ శంకర్ గారు కానీ దయతలిచి మా పైన మార్కెట్ వాల్యూ ఏదైతుందో ఎట్ ప్రజెంట్ దాని పరంగా మాకు నష్టపరిహారం ఇప్పించగలుగుతారో మార్కెట్ వాల్యూ ప్రకారం దానికి మేము సింగిల్ సెటిల్మెంట్లో వాళ్ళగిన నష్టపరిహారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పించగలిగితే మేము దీనికి పూర్తిగా సహకరించి మా యొక్క సముదాయాన్ని వదిలేసి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్కి మా యొక్క సహకారాన్ని తెలియజేయగలుగుతాము. యాక్చువల్లీ 2021-22-23 మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు 7,800 ఇచ్చిండ్రు. కాకపోతే సేల్ డీడ్ ప్రకారం 17,600 ఎట్ ప్రజెంట్ ఉంది. అది కూడా మాకు సరిపోదు, అది పర్ యార్డ్. ఇది కూడా సరిపోదు. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ మా ఏరియాలో మార్కెట్ రిజిస్టర్డ్ వాల్యూ కాకుండా మార్కెట్ వాల్యూ 1 lakh per square yard ఉంది. దాని ప్రకారం ఇప్పించగలిగితే చాలా సంతోషం. మేమందరము కంపల్సరీ ఈ డెవలప్మెంట్కు సహకరిస్తాము, ఆర్యూబీకి కానీ ఆర్ఓబీకి కానీ.